ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో అత్యధికంగా 43.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇనుగుర్తి తర్వాత వరంగల్ జిల్లా రెడ్లవాడలో 43.55 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. చిన్నగూడులో 42.85 సెంటీమీటర్లు, నెల్లికుదురులో 41.65 సెంటీమీటర్లు, పెదనాగరంలో 40.28 సెంటీమీటర్లు, కొమ్మలవంచలో 38.93 సెంటీమీటర్లు, దంతాలపల్లిలో 33.25, మాల్యాల్లో 33 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరిపేడలో 32.4 సెంటీమీటర్లు, లక్కవరంలో 31.98 సెంటీమీటర్లు, కేసముద్రంలో 29.8 సెంటీమీటర్లు, అమ్మనగల్లో 28 సెంటీమీటర్ల వాన నమోదైంది. కల్లెడలో 27.88, మహబూబాబాద్లో 27.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల్లో ప్రధాన రహదారిని వరద నీరు పూర్తిగా ముంచెత్తేసింది. వరద నీటిలో ఆర్టీసీ బస్, ఒక కారు చిక్కుకుపోయాయి. బస్సులో చిక్కుకున్న వారిని జేసీబీల సాయంతో పోలీసులు కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మామూలు వాన కాదు, మామూలు వరద కాదు. తక్కువ అంచనా వేయకండి. ఏకంగా 40కి పైగా సెంటీమీటర్ వర్షపాతం నమోదైందంటే అత్యధికంగా వర్షపాతం నమోదవుతోందని అర్థం. అందుకనే ఏకంగా వాహనాలే పూర్తిగా రోడ్ల మీద నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు దూర ప్రాంతంలో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం. ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది చూడండి. అందులో ఎంతోమంది ప్రయాణికులు ఉన్నారు. ఒక కారు కూడా చిక్కుకుపోయింది. ఆ బస్సు రాక, అందులో నుంచి ప్రయాణికులు దిగలేక అక్కడే అవస్థలు పడ్డారు. ఇక బరువైన వాహనం కాబట్టి జేసీబీ సాయంతో అక్కడి నుంచి వారినందరినీ కూడా, ఈ వరదను కూడా తట్టుకోగల సామర్థ్యం ఈ జేసీబీలకు ఉంటుందని అంచనా వేసి రెస్క్యూ టీం అంతా కూడా అక్కడికి వెళ్ళి వారిని కాపాడారని, ముఖ్యంగా పోలీసులు వెళ్ళారు. బికాస్ మనకి వరద ప్రవాహం ఎలా ఉందో, ఆ కట్టె మించి వరద నీరు ఎలా ఉధృతంగా ప్రవహిస్తోందో కనిపిస్తోంది. కాబట్టి ప్రయాణికుల్ని ఊరికినే అక్కడి నుంచి నడుచుకొని ఇక్కడికి వచ్చేయండి అని ఆర్డర్ వేయలేరు. కాబట్టి జేసీబీల సాయంతో బస్సు వరకు వెళ్ళి అందులో ప్రయాణికుల్ని ఎక్కించుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, మొత్తం వారు సగం లోతు నీళ్లలో నుంచి వెళ్తున్నారు. వారికి ఒకవేళ చేతనైతే ఏమైనా చిన్నపాటి టైర్లు కావచ్చు, లేకపోతే ఏమైనా బలమైన చెక్కల దిమ్మెలు కావచ్చు, వీటి మీద ఎక్కి అక్కడి నుంచి ఆ వరదని దాటే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వరద ఉధృతి మనకు కనిపిస్తోంది. ఏదో ఒక నదిలో వీళ్ళు ఉన్నారా అనిపిస్తోంది, కానీ అదొక రోడ్. సో ప్రస్తుతం వరంగల్లో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెద్దీష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెద్దీష్, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బికాజ్ ఎక్కడ చూసినా కూడా 40కి పైగా సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ఇంతకుముందు మిల్లీమీటర్లు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు సెంటీమీటర్లు, దట్టు 40కి పైగా నమోదవుతోంది. దట్టు ఇప్పుడు ఈ తక్కువ, అంటే 24 గంటల సమయంలోనే ఈ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. సో మ్యాక్సిమం ప్రయాణికులు, వాళ్ళని ఎలా అక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు కావచ్చు, సురక్షిత ప్రాంతాలకు కావచ్చు, ఎలా తరలిస్తున్నారు వీరందరినీ కూడా? ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా అతలాకుతలం అయిపోతుంది. రికార్డు స్థాయిలో, వరంగల్ జిల్లా చరిత్రలోనే రికార్డు స్థాయిలో 24 గంటల వ్యవధిలో 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో వర్షాలు వరంగల్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటు వరంగల్ జిల్లాతో పాటు అటు మహబూబాబాద్, ములుగు జిల్లాలు కూడా కుండపోత వర్షాలతో అతలాకుతలం అయిపోతున్నాయి. గ్రామాల మధ్య కనెక్టివిటీ పూర్తిగా కట్ అయిపోయింది. అనేక గ్రామాల మధ్య పూర్తిగా కనెక్టివిటీ కట్ అయిపోయింది. ప్రధాన రహదారులపైన వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో చెరువులు నిండి గండ్లు పడి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు నర్సింహపేట, నెల్లికుదురు, మరిపేడ, కురవి మండలాల్లో ఇప్పటికే 8 చెరువులకు గండిపడి ఆ చెరువుల నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి పంట పొలాలను ముంచెత్తుతుంది. మహబూబాబాద్ పట్టణం పక్కనే ఉన్నటువంటి ఒక చెరువు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మహబూబాబాద్లో ఉన్న కాలనీకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఆయా కాలనీల ప్రజలంతా కూడా ఇళ్ల పైకి చేరుకొని ఆహాకారాలు చేస్తున్నారు. ఇంకొక వైపు ఈ వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా ఆర్టీసీ బస్సులు కూడా నడిపే ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు చాలా ప్రాంతాల్లో, ఇటు మరిపేడ మండలంలో కావచ్చు, లేదంటే నెల్లికుదురు మండలంలో కావచ్చు చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు కూడా వరదల్లో చిక్కుకొని ప్రయాణికులు
ఆహాకారాలు చేస్తూ TV9కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే మనం బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశాం. ఈ నేపథ్యంలో వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి సాహసోపేతంగా అధికార యంత్రాంగాన్ని వెంట పెట్టుకొని లారీలో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ వెంకటాపురం వద్ద నిన్న సాయంత్రం నుంచి ఆర్టీసీ బస్సులో చిక్కుకున్నటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి వారందరినీ కూడా తోపనపల్లి వద్ద ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ శిబిరంకు వారందరినీ కూడా తరలించారు. పునరావాస కేంద్రంలో వారందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇకపోతే చాలా ప్రాంతాల్లో ఈ చెరువులకు గండ్లు పడడం, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి ఆ సపోర్ట్ అంతా కూడా కొట్టుకుపోయిన నేపథ్యంలో రైల్వే ట్రాక్ అంటే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు సికింద్రాబాద్ నుండి వరంగల్, కాజీపేట మీదుగా, ఖమ్మం మీదుగా విజయవాడ వైపు వెళ్లాల్సినటువంటి రైళ్లన్నీ రద్దు చేశారు. ఇప్పటికే వరంగల్ దాటి ఇటు మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ రైల్వే స్టేషన్కి వెళ్ళినటువంటి 4 రైళ్లు ఇప్పటికే అక్కడ చిక్కుకున్నాయి. అక్కడ చిక్కున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఆహాకారాలు చేస్తున్నారు. వారికి అందరికీ కూడా పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు వారందరికీ ఆహార పొట్లాలు, వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 9 రైళ్లు రద్దయినట్లుగా, 9 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పలు రైళ్లు రద్దు అయిపోయాయి. ఇంకా రైళ్లను కూడా అంటే రైలు ట్రాక్ కింద ఉన్నటువంటి సపోర్ట్ వాల్స్ అంతా కూడా కొట్టుకుపోయి రైళ్ల ట్రాక్ అంతా కూడా దెబ్బతిన్న నేపథ్యంలో రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చాలా ప్రాంతాలు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. ఇటు నగరం అంతా కూడా వరంగల్, హన్మకొండ నగరాల్లోనే చాలా లోతట్టు ఖాళీలు చెరువులను తలపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా ఇళ్లలో నుండి బయటికి వెళ్ళవద్దని చెప్పి సూచిస్తున్నారు. ఎందుకంటే రికార్డు స్థాయిలో 43 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు మహబూబాబాద్, అటు వరంగల్లో నమోదైందంటేనే ఏ స్థాయిలో వరంగల్లో వర్షాలు వరదలు ముంచెత్తుతున్నా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ఇళ్ల నుండి బయటికి రావద్దని కూడా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా సూచిస్తుంది. TV9 కూడా ప్రజలకు అదే సూచిస్తుంది. ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉంటేనే మంచిదని TV9 కూడా సూచిస్తుంది.